హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే నిన్న ఒక వీడియో పెట్టాం కదండి, చింతల వెంకటరమణ స్వామి టెంపుల్. అక్కడి నుంచి మేము బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోడ్లో ఉన్న చిన్న చిన్న నేనైతే వీడియో అయితే తీశాను. అలానే టెంపుల్ని కూడా వీడియో చేశానండి. ఇది టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అండి. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఇటు సైడ్ వచ్చేసి ఎద్దు అంటారు కదండి, బసవరాజు, అదైతే ఉంది. ఇవైతే రీసెంట్గా మనకు కన్స్ట్రక్షన్ చేసినట్లయితే అనిపిస్తుంది. మెయిన్ రోడ్ ఉందండి. మెయిన్ రోడ్డుకి ఇటు సైడ్ మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియో అయితే నీట్గా అయితే షూట్ చేస్తున్నాను. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా మ్యాక్సిమం అయితే షూట్ చేస్తున్నానండి. మనం చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బై వాక్ రావచ్చు అండి. ఇక్కడికి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ అండి, ఒకటే రోడ్డు. ఈజీగా బై వాక్తో రావచ్చు. ఇక్కడ ఇంకా వర్షాలు పడినప్పుడు వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే పెన్నా నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ టెంపుల్ మనకు వాటర్ కూడా ఉంటాయి. పెన్నా నదిలో కొద్దిగా ఎంజాయ్ చేయడానికి నేచర్ని కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు విజిట్ చేసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చి విజిట్ చేశారో అన్నది కూడా కామెంట్ చేయండి. చూడండి, టోటల్ మనం టెంపుల్ ఆవరణలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదండి, అటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా మనకు పెన్నా నది అండి. ఇక్కడ చూడండి, మనకు కొద్దిగా ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ పురావస్తు శాఖ వాళ్ళు దీని గురించి మనకు తెలియంటివి ఉంటాయి కదండి, అవి అయితే మెన్షన్ చేశారు అక్కడక్కడ. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఎప్పుడు ఈ ఆలయాన్ని కట్టించారు ఏంటి అన్నది అయితే అంతా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. చూడండి, ఇది వచ్చేసి మనకు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లోనే ఉందండి. పురావస్తు శాఖ వారి ఆధీనంలోనే ఉంది ఈ టెంపుల్ కూడా. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పచ్చండి. చూడండి, ఈ టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అయితే గార్డెనింగ్ లాగా అయితే చాలా బాగుందండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, చెట్లు అంతా గ్రీనరీ లాగా, గ్రాస్ అంతా చాలా బాగుంది. మనకు ఫ్రంట్లో వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకు కొన్ని స్తంభాల్లాగా ఉన్నాయండి. అవి మేబీ మనకి ఈ ఎంట్రన్స్లో పెట్టారా, లేదంటే ఏదైనా వరదలకి అలా వచ్చి ఇక్కడ కొట్టుకొని పోయాయా అన్నట్టు ఉంటాయి. మనకి 2 సైడ్స్ అయితే ఫిట్ చేశారండి. అక్కడే చిన్న పుట్ట కూడా ఉందండి, చిన్నది, రీసెంట్గా స్టార్ట్ అయినట్లుంది పుట్ట. దాని పక్కనే ఒక తేరు ఉందండి. ఇది వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసి మనకు ఉత్సవాలు అనేటివి జరుగుతాయంట అండి. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు 11 days అయితే ఉంటాయంటే. ఇక్కడ చూడండి, మనకు గజస్తంభం కూడా ఉందండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. మనకు ఈ ఉత్సవాలు జరిగినప్పుడే అనుకుంటా అండి, మనకి రోడ్ పైన కూడా పెయింట్తో మనకి డిజైన్స్ అయితే వేశారు. చూడండి, రంగోలీ డిజైన్స్ అయితే వేశారు. చాలా నీట్గా అయితే వేశారు. చూడండి, అక్కడక్కడ వచ్చేసి మనకి బెంచెస్ లాగా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒకటి నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి టెంపుల్ది. రామేశ్వర స్వామి దేవాలయం అని రాశారండి. మనకు వచ్చేసి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి అండి. ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి శివుడు అనే దేవుడు వచ్చేసి మనకు రామలింగేశ్వర స్వామి రూపంలో వచ్చేసి మనకు ప్రత్యక్షమవుతారండి. చూడండి, టెంపుల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంతా గ్రీనరీస్తో చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ మనకు మెన్షన్ చేసినవి పోస్టర్లు కానీ ఏవైనా శిలాశాసనాలు లాంటివి కానీ ఉన్నవి కూడా నేనైతే మ్యాక్సిమం షూట్ చేశానండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ మనకు ఎక్కడ ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఈ టెంపుల్ వచ్చేసి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి టౌన్లో రైల్వే స్టేషన్కి 4 kilometers డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. మనమైతే ఈ టెంపుల్ ఒకవేళ ఎక్కడి నుంచైనా వచ్చి మనం తాడిపత్రిలో ఏమైనా టెంపుల్స్ చూడాలి అనుకుంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అలానే మనం వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు అండి. ఈ 2 టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్లో ఉన్న మనకు గోపురం అండి. ఈ గోపురం చూడండి, మనకి చిన్నదిగా కనిపిస్తుంది. ఎక్కడైనా సరే గోపురాలు అంటే చాలా హెవీగా పెద్దదిగా ఉంటాయి కదండి, అలా ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక విశేషం కూడా ఉందండి. వీడియోను స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, నేనైతే చెప్తాను. ఇక్కడ ఉన్న
అంతా గోపురాల కన్స్ట్రక్షన్ అంతా వచ్చేసి నల్ల రాతితో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ మనకు స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి మెయిన్ ఎంట్రెన్స్లోనే. ఆ స్తంభాలను మనము ఇట్లా సౌండ్ చేసామనుకో సప్త స్వరాలు అంటే 7 స్వరాలు అనేటివి వినిపిస్తూ ఉన్నాయండి. అవి మనకి రికార్డ్ చేయడానికి సరిగా రాలేదు, ఎందుకంటే కొద్దిమంది జనాలు ఉన్నారండి. వాటి వల్ల మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. టోటల్ టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి మనకు గోపురము. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే గోపురం చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి గోపురము. మనకు ఫ్రంట్ సైడ్ కొద్దిగా వైటిష్ లాగా అలా ఉంది. ఇక్కడ టోటల్ ఇక్కడ యూజ్ చేసిన రాయి అంతా కూడా మనకి నల్ల రాయి అండి. నల్ల రాయిని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడండి టెంపుల్ చాలా బాగుంది. ఈ టెంపుల్ వచ్చేసి పెన్నా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న అతి ప్రాచీన టెంపుల్ లాగా అయితే మనం చెప్పవచ్చండి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వచ్చేసి మనకి ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక సైడ్కి వచ్చేసి సమాధులు కూడా ఉన్నాయండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇంకొకటి ఏంటి అంటే ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ఉన్నారు కదండి, ఆ స్వామి యొక్క చూడండి మనకి ఇది ఒక ద్వారం అండి. ఈ ద్వారంలో కూడా మనకు నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఈ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మనకి పెన్నా నది అండి. చూడండి అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, వర్షాలు లేవు కదండి ఇంకా పెద్దగా, సో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. బట్ బుగ్గ రామలింగేశ్వర స్వామి అనే నేమ్ ఎలా వచ్చింది ఏంటి అనే విశిష్టత తెలుసుకోవాలి అనుకుంటే, బుగ్గ అంటే నీటి ఊట అని మీనింగ్ అండి. నీటి ఊట ఇక్కడ వచ్చేసి ఈ రామలింగేశ్వరి శివుడు వచ్చేసి రామలింగేశ్వరి అవతారంలో ఉన్నారని చెప్పాను కదండి. అక్కడ వచ్చేసి మనకి 365 డేస్ ప్రతిరోజు కూడా నీటి ఊట అనేది ఉంటూనే ఉంటుందండి. ఎక్కడ ఎంత మనకు వర్షాలు పడకుండా నీరు అంతా ఇంకిపోయినా కూడా ఆ ప్రదేశంలో మాత్రం మనకి నీటి ఊట అనేది ఉంటూనే ఉంటుంది. అది ఇది ఇంకొక ద్వారం అండి. మనకి ఈ ద్వారంలో చూడండి మనకు గోపురం అనేది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. టాప్లో ఓపెన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఇలా ఇదే అండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత. ఏ టెంపుల్లో కూడా మీరు చూసి ఉండరండి. ఇలా టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కానీ ద్వారాలు అంటారు కదండి, ఆ ద్వారాలు అనేటివి మనకి ఓపెన్గా ఉన్న టెంపుల్ ఇదే ఉంటుందేమో అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఎక్కడా చూడలేదండి, ప్రతి చోట కూడా టెంపుల్ యొక్క మనకి ద్వారాలు కానీ ఫుల్గా క్లోజ్గా ఉంటాయండి. మనకి కన్స్ట్రక్షన్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ అయితే కాలేదండి. దీని యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఈ టెంపుల్ని నార్మల్గా వచ్చేసి దక్షిణ కాశీలాగా చేయాలి అనుకున్నారంట అండి. బట్ కానీ దేవుడు కళ్ళలోకి వచ్చి లేదు కాశీ అన్న ప్లేస్ ఒకటే ఉండాలి అని చెప్పారనేసి మధ్యలో స్టాప్ చేశారని కూడా కొందరు అంటూ ఉన్నారు. బట్ రియల్ వీడియోస్ అయితే మనకు తెలియదండి డీటెయిల్స్. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఈ దేవత వచ్చేసి దేవుడు వీరభద్ర స్వామి అండి. చూడండి మనకి ఇది వచ్చేసి రైట్ సైడ్కి అయితే ఉంది అండి. టెంపుల్కి రైట్ సైడ్కి అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా టెంపుల్ అయితే చిన్నదే, బట్ చాలా బాగున్నాయండి టెంపుల్స్. చూడండి టెంపుల్ని వచ్చేసి విజయనగర సామ్రాజ్యులైన పెన్నసాని రామలింగ నాయుడు 1490 నుంచి 1509 సంవత్సరం మధ్య కన్స్ట్రక్షన్ అయితే చేశారు అనేది తెలుస్తుందండి. గుత్తి అండ్ గండికోట పరిపాలిస్తున్న రాజులని చెప్పచ్చండి. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకు నల్ల రాతితో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నీరు అనేది ఏ కాలంలో అయినా 365 డేస్ అయితే నీరు అయితే ఊరుతూనే ఉంటుందండి. ఊట అనేది వస్తూనే ఉంటుంది. అందుకే ఈ టెంపుల్కి వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని చెప్పారు. ఈ టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉన్న ఎంట్రన్స్. బట్ రాహుకాలం ఉందనేసి 4:30 తర్వాత అయితే ఓపెన్ చేశారండి ఈ టెంపుల్ని అయితే. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, మనకు రాహుకాలం ఉంది, అందుకు మనము ఈ టైమింగ్స్కి ఓపెన్ చేస్తాము అనేది. చూడండి మనకైతే పూర్తిగా అయితే అన్ని డీటెయిల్స్ అయితే అక్కడక్కడ మనకు మెన్షన్ చేశారండి. ప్రాబ్లం ఏం లేకుండా ఇక్కడ కళ్యాణ మండపం లాగా మండపాలు అయితే ఉన్నాయి. జనాలు అయితే చాలామందే వచ్చారండి మేము వెళ్ళిన రోజు. బట్
మేము వెళ్ళిన టయానికి ఉన్నారు, కూర్చున్నారు. అందుకే మేము ఆ సప్తస్వరాల దగ్గర కూడా మేమైతే షూట్ చేయలేకపోయాము. ఇక్కడ చూడండి కొన్ని చోట్ల వచ్చేసి మనకు శిల్పులు అనేవి రిమూవ్ అయిపోయాయండి. ఐ మీన్ చాలా ఓల్డ్ టెంపుల్ కదండి, చెడిపోయాయి. ఇక్కడ చూడండి తల అనేది లేదు చూడండి మనకి ఈ రాయికి చూస్తే, ఈ స్తంభానికి ఇలా చాలా విశిష్టత ఉందండి. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. మనకు టెంపుల్ కన్నా బయట స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈ టెంపుల్లో. చూడండి మనకు మధ్యలో ఏమైనా పోయినట్టు ఉంటాయి కదండి, చిన్న మైనర్ మిస్టేక్స్, అవి డోనర్స్ డొనేట్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గోపురాలు అనేది ఫుల్ కన్స్ట్రక్షన్లో లేవు అని చెప్పాను కదండి. మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, రిమైనింగ్ కన్స్ట్రక్షన్ ఫుల్గా లేదు అనేసి దాన్ని ఒక అద్భుతంలాగా అయితే మెన్షన్ చేశారండి. పురావస్తు శాఖ వాళ్ళు దగ్గర డీటెయిల్స్ తెలుసుకొని, జేమ్స్ ఆండర్సన్ అనే వ్యక్తి వచ్చేసి ఈ గోపురాలు అసంపూర్తిగా నిర్మించబడ్డాయి కదండి, దాన్ని ఒక అద్భుతంలాగా అయితే చెప్పారండి. ఇక్కడ మనకు వచ్చేసి ఒక శివలింగం అనేది ఉందండి. అది వచ్చేసి ఇక్కడ ఉన్న లింగం వచ్చేసి మనకు అది ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి శివుడు అండి. అది స్వయంభూ లింగం అని చెప్తూ ఉంటారు, స్వయంగా ఉద్భవించిన లింగం అనేసి చెప్తూ ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.